తను అలా వెడుతున్నప్పుడు తను వెడుతున్న మోటార్ సైకిల్ స్కిడ్ అయిపోతుంది అనుకోండి, తన ప్రజ్ఞతో ఇంకా తాను రక్షించుకోలేడు. అప్పుడు ప్రమాదం అంటారంటే తన బుద్ధి పనిచేస్తుండగా బుద్ధి చేత తాను తప్పించుకోలేని ఈశ్వర శాసనమైన సంఘటనకు ప్రమాదం అని పేరు శాస్త్రంలో. తప్ప నిద్రలో జరిగిన దాన్ని ప్రమాదం అనరు వ్యక్తి రీత్యా. అది వాడి ఆయుద్ధాయం అయిపోయిన వాడి మీద ఏదో పడిపోయిందని అంతే. కాబట్టి ప్రమాదము నుండి తప్పించాలి అంటే ఒక్క విష్ణు అనుగ్రహమే పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు నిద్ర లేచినదాదిగా శౌచముతో ఉంటారని ఏమిటి నమ్మకం? ఎప్పుడూ శౌచంతో ఉంటామని నమ్మకం ఏమైనా ఉందా? ఉండదు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసేటటువంటి వారు ఏ నియమం పట్టించుకోవడం కోసమో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విడిచిపెట్టేయమని చెప్పలేదు. నేను స్నానం చేసి చదువుకుంటానండి అంటే వద్దు అని నేను అంటలేదు. కానీ ఏమండి, నాకు విష్ణు సహస్రం లేవగానే ఒక్కసారి క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అనుకుంటూ మొహం కడుక్కోవాలనుంది అని మీరు అన్నారనుకోండి, అలా వద్దు అని నేను అనకూడదు. ఎందుకో తెలుసా? విష్ణునామం చెప్పేటప్పుడు ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది చెప్పింది. ద్రౌపదీదేవి మహాభారతంలో సభకి ఈడ్వబడ్డప్పుడు ఆవిడ రజస్వలాదోషంతో ఉంది, ఏకవస్త్రగా ఉంది ఆవిడ. ఆ సమయమునందు 10 మందిలోకి వచ్చే సందర్భం కాదు. అటువంటి ఆవిడ్ని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చారు. ఈడ్చుకొచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నారు. ఆమె కట్టుకున్న బట్టలు ఆగేస్తున్నాడు దుశ్శాసనుడు. ఇప్పుడు ఆవిడ ప్రమాదకరమైన సందర్భంలో ఉంది. అసలు ఆవిడికి శౌచమన్న మాటే లేదు. ఎందుకంటే బ్రహ్మహత్యాపాతకంలో 4వ వంతు రజస్వలాదోషం. భాగవతం జరిగితే మీకు అర్థమవుతుంది అది ఎందుకు వచ్చిందో అలాగా. కాబట్టి రజస్వలాదోషం ఉన్నవారు అసలు దేనికి పనికిరారు, అసలు చూడడానికే పనికిరాదు. కాబట్టి అటువంటి రజస్వలాదోషంలో ఉన్న వ్యక్తికి రక్షణ ఎవరిప్పుడు? మరి ఇప్పుడు నేను ఏమీ చేయకూడదు అంటే మరి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎలా? ఆర్తితో ఎవరిని పిలవవలసి ఉంటుంది? ఆవిడ విష్ణువునే పిలిచింది. అప్పుడు ఆవిడ గోవిందా నీవే నన్ను రక్షించాలని ప్రార్థన చేసింది కృష్ణ భగవానుణ్ణి. అంత శక్తివంతులైన 5గురు భర్తలు తలలు ఉంచుకుని కూర్చుండిపోతే తన వలువలు ఊడ్చేస్తుంటే ఆ తల్లి అప్పుడు ప్రార్థన చేసింది శ్రీ మహావిష్ణువుని. నీవు ఏకవస్త్రవయ్యుండి నా నామం చెప్తున్నావు, నువ్వు ఏకవస్త్రవయ్యుండి రజస్వలాదోషంతో నన్ను పిలుస్తున్నావు, ఇప్పుడు నన్ను పిలిస్తే అది అపచారం, నేను నన్ను రక్షించను అని అన్నాడా? తరక్షణంలో అనుగ్రహించాడు. అందుకే విష్ణునామముల యొక్క గొప్పతనం ఎంత గొప్పదో తెలుసా అండి? అసలు శాస్త్రంలో మంచం మీద పడుకుని ఏది చెయ్యడాన్ని అంగీకరించారు. అసలు ఇంకా మాట్లాడితే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్ర వేసుకోవడం కూడా మంచం మీద వేసుకోరు. ఒకానొకప్పుడు నాకు పెద్దలు మహానుభావులు, చాలా గొప్ప వ్యక్తి, ఆ మహాభాగవత భారతాది గ్రంథముల నుండి ఎన్నో పద్యములు ధారణలో ఉండి వ్యాఖ్యానం చేయగలిగిన వ్యక్తి. అటువంటి వారు జ్వరం వస్తే ఆ ఊళ్ళో ప్రవచనం చేయడానికి వచ్చి జ్వరం వచ్చిందండి. వస్తే అయ్యో ఒక్కరు ఉంటే ఇబ్బంది అండి, వారి భార్య గారు కూడా లేరు, వారితో రాలేదు అప్పుడు ఆవిడ. పెద్దవారు ఒక్కరు ఉన్నారు, రాత్రి జ్వరం ఎక్కువైతే ఇబ్బంది పెడతారు, మా ఇంటికి వచ్చేసేయండి అని నేను మా ఇంటికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి పడుకోబెట్టాను, ఏదో ఈ మాత్ర వేసుకు పడుకోండి అన్నాను. అంటే ఆయన వద్దన్నారు. ఉండండి ఒక్కసారి కోటేశ్వరరావు అని నేను తెల్లబోయాను. శాస్త్రాన్ని పాటించడం అంటే అది గొప్పతనం, ఆచారం అంటే. ఆయన బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదండి, ఏదైనా ఒక చిన్న బట్ట అక్కడ పడేయండి అని చెప్పి ఆ బట్ట మీద కూర్చుని అప్పుడు మాత్ర నోట్లో వేసుకుని మంచినీళ్ళు పోసుకున్నారు. మంచం మీద కూర్చుని మాత్ర వేసుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. మంచం మీద అసలు ఏ కొత్త బట్టలు కానీ ఏవీ తీసుకెళ్లి మంచం మీద పెట్టరు. దూష్యము. అసలు నేను ఇంకా నిక్కచ్చిగా మాట్లాడవలసి వస్తే మంచం మీద శరీర త్యాగం చేయడాన్ని శాస్త్రం అంగీకరించాలి. మంచం మీద చచ్చిపోవడానికి కూడా ఒప్పుకోలేదు. అందుకే వాడి ప్రాణం పోతోందంటే దింపేస్తారు మంచం నుంచి. అటువంటి మంచం మీద పడుకుని ఉండగా దుస్వప్నం వచ్చింది అనుకోండి, ఒక పీడకల వచ్చింది, ఉద్విగ్నులైపోయారు మీరు, ఏదో భయం వేసింది, అయ్య బాబోయ్ అని మీరు నిజంగా ఏదో జీవితంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అనుభవించినంతటి బెంగకి లోనైపోయారు. ఇప్పుడు అటువంటి దుస్వప్నం వచ్చిన దోషం పోవాలి అంటే ప్రాయశ్చిత్త కర్మ అని ఉంటుంది, మరునాడు చెయ్యాలి. అది చేస్తే పోతుంది, ఆ దుస్వప్నం వచ్చిన దోషం విరిగిపోతుంది. అథవా నిద్రలేస్తూ గజేంద్ర మోక్షాన్ని అంతటినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి.
నరనాథ నీకును నా చేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు అంటాడు కృష్ణ భగవానుడు. ఎవరు గజేంద్ర మోక్షణాన్నంతటినీ కూడా ఒక్కసారి భావన చేస్తారో వాళ్ళకి దుస్వప్న ఫలితాలు పోతాయి. అంతసేపు తెల్లారే వరకు భయంతో ఎక్కడ పడుకుంటాడు? ఏదో రాకూడనంత చెడ్డకల వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అని అడిగారు. అబ్బాయి మంచం మించి కూడా నిద్ర లేవకుండా అలాగే పడుకుని గోవిందా 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 అని 3 మాటలు అనుకో, నీకొచ్చిన కల యొక్క ఫలితం పోతుంది. తుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహంచ పావకే జలసాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. అందుకే అన్ని విష్ణునామాలు చెప్తారు. అన్ని విష్ణునామాలే రావడానికి కారణం ఏమిటంటే జాగృతికి అంతటికీ ఆయన ఆధిపత్యం వహిస్తాడు లోకంలో. అందుకని జాగృతావస్థ యందు ఇంద్రియములు మేల్కొని ఉంటాయి కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడానికి ఏ విధమైన అభ్యంతరము లేదు.